Hello Kushikam Games, how are you all? As usual, నేను మీ ముందుకి ఈ రోజు 2025 జనవరిలో జరిగిన జేఈ మెయిన్స్ ఎగ్జామ్లో కెమిస్ట్రీ సబ్జెక్ట్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ క్వశ్చన్స్కి సంబంధించిన డీటెయిల్డ్ ఆన్సర్ ఇచ్చే సిరీస్లో నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే కోఆర్డినేషన్ కంపౌండ్స్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఉంది మన క్వశ్చన్. ఒకసారి క్వశ్చన్ చూసేసి దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఆన్సర్ అయితే ఒకసారి చూసేద్దాం. లెట్ us start our video. So this is the question I'm going to discuss today. Endante, in which of the following complexes the CFSE will be equal to 0? First CFSE ante enti chudamu. CFSE ante crystal field splitting energy. అంటే ఎప్పుడైతే లైగెండ్స్ సెంట్రల్ ఆటమ్ దగ్గరకు వస్తాయో, సెంట్రల్ ఆటమ్ దగ్గర మనకి ఆల్రెడీ సెంట్రల్ ఆటమ్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. మనకి ఇక్కడ 4 డిఫరెంట్ కాంప్లెక్సెస్ అయితే ఇచ్చారు. ఈ 4 డిఫరెంట్ కాంప్లెక్సెస్లో కూడా మనకి సెంట్రల్ ఆటమ్ అనేది ఐరనే ఉందన్నమాట. సో వీటిలో ఉన్న 4 కాంప్లెక్సెస్లోనూ కూడా ఐరనే ఉంది. అండ్ ఐరన్ అనేది మనకి ఆక్సిడేషన్ స్టేట్ కనుక చెక్ చేసుకుంటే ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ అన్నింటిలోనూ కూడా నాకు Fe3+ ఉంది. సో Fe3+ ఉంది. మనకి ఆ ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేయడం కూడా వచ్చు మనకి. సో En అనేది న్యూట్రల్ అవుతుంది, Cl అనేది -1 అవుతుంది. సో -3 ఉంది ఇక్కడ, అలాగే అందువల్ల నాకు Fe3+ అవుతుంది. ఇక్కడ +3 ఉంది, ఇక్కడ కూడా +3 ఉంది, ఇక్కడ +3 ఉంది, అలాగే ఇక్కడ కూడా +3 ఉంది. అన్ని +3 ఆక్సిడేషన్ స్టేట్లో ఉన్న ఐరన్ కాంప్లెక్సెస్ అనమాట. సో ఈ ఐరన్ కాంప్లెక్సెస్ అన్నీ కూడా సెంట్రల్ ఆటమ్ అనేది ఐరనే ఉండడం వల్ల మనము స్ప్లిట్టింగ్ ఎనర్జీ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. Fe3+లో ఉండడం వల్ల దీని కాన్ఫిగరేషన్ నాకు ఏమవుతుందంటే d ఆర్బిటాల్లో 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఆఫ్కోర్స్ 3d ఆర్బిటాల్లో 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనమాట. ఈ 5 ఎలక్ట్రాన్స్ కూడా ఎప్పుడైతే సెంట్రల్ ఆటమ్ దగ్గరకు వస్తుందో, సెంట్రల్ ఆటమ్ దగ్గరికి మనకి లైగెండ్స్ వస్తాయో, 5 లైగెండ్స్ అవి స్ప్లిట్ అవుతాయి. ఎలా స్ప్లిట్ అవుతాయి అంటే T2G అండ్ EGగా రెండు గ్రూప్స్గా స్ప్లిట్ అవుతాయి అనమాట. ఈ స్ప్లిట్టింగ్ ఎనర్జీ అనేది ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా టెట్రాహెడ్రల్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్, టెట్రాహెడ్రల్ కాదు. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది పైన ఇలా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది పైన కింద జరుగుతూ ఉంటుందన్నమాట. ఎలక్ట్రాన్స్ అనేవి పైకి కిందకి ఎనర్జీని గెయిన్ చేసి కొన్ని ఎలక్ట్రాన్స్ పైకి వెళ్తాయి, ఎనర్జీని లూజ్ చేసుకుని కొన్ని ఎలక్ట్రాన్స్ కిందకి అయితే వెళ్తాయి అనమాట. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే దాని స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్ అయితే మనం చెప్తామన్నమాట. ఈ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్ చెప్పేటప్పుడు మనం ఏం చేస్తాము అంటే కిందకి మనకు లోవర్ ఎనర్జీలోకి ఏమవుతుంది అంటే T2G ఎలక్ట్రాన్స్ అయితే T2G ఆర్బిటాల్స్ అయితే కిందకు వస్తాయి. అలాగే పైనకు అంటే హైయర్ ఎనర్జీ లెవెల్కి మనకి ఏమవుతాయి అంటే EG ఆర్బిటాల్స్ అయితే పైకి వెళ్తాయి అనమాట. అయితే ఇక్కడ నాకు ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని కూడా 5 ఎలక్ట్రాన్స్ అనుకుంటున్నాం కదా. 5 కూడా మొత్తం డీజనరేటివ్ ఆర్బిటాల్లో ఉన్నప్పుడు, D అనేది డీజనరేటివ్ ఆర్బిటాల్లో ఉన్నప్పుడు 5 ఎలక్ట్రాన్స్ కూడా అకార్డింగ్ టు మనకి హున్స్ రూల్ ఉంది కదా, అవన్నీ కూడా సింగిల్ ఎలక్ట్రాన్స్ అనేవి ముందు వాటిలో ఆక్యుపై అయి ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఇక్కడ మనకి స్ప్లిట్టింగ్ అనేది జరుగుతుందో ఈ గ్యాప్ అంటే ఎంత గ్యాప్కి అవి స్ప్లిట్ అవుతాయి అనేది మనకి వచ్చిన లైగాండ్ అనేది స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండా, వీక్ ఫీల్డ్ లైగాండా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఒకవేళ మనకి కనుక వచ్చింది స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ కనుక అయితే ఈ గ్యాప్ ఎక్కువ ఉంటుంది. ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా కింద లోవర్ ఎనర్జీలోకి పేరప్ అయిపోతాయి. అంటే ఇట్లా మనకి రెండు ఎలక్ట్రాన్స్ ఇక్కడ వచ్చేసి మొత్తం 5 ఎలక్ట్రాన్స్ కూడా T2Gలోకి వచ్చేస్తాయి. ఎప్పుడు వెన్ వీఆర్ హ్యావింగ్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్. అలా కాకుండా మనకు వచ్చింది వీక్ ఫీల్డ్ లైగాండ్ కనుక అయితే ఈ వీక్ ఫీల్డ్ లైగాండ్ ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రాన్స్ని పేరప్ చేయలేదు. అంటే ఈ ఎక్కడ ఉన్న ఎనర్జీ గ్యాప్ అనేది మనకి తక్కువ ఉంటుంది. ఈ ఎనర్జీ గ్యాప్ తక్కువ ఉండటం వల్ల ఈ 5 ఎలక్ట్రాన్స్ కూడా ఇలా స్ప్రెడ్ అయి ఉంటాయి అన్నమాట. అప్పుడు మనకి స్ప్లిట్టింగ్ ఎనర్జీ CFSE అంటున్నాం కదా, క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీని మనము ΔO అంటాము. ΔO అంటే ఏంటి అంటే ఆఫ్కోర్స్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్. దీని కిందకు వచ్చిన ఎలక్ట్రాన్స్ అనేది మనకి ఎలక్ట్రాన్స్ ఎనర్జీని లూజ్ అయిపోయి కిందకు వస్తున్నాయి. అలాగే పైకి వెళ్ళిన ఎలక్ట్రాన్స్ మనకి ఎలక్ట్రాన్స్ ఎనర్జీని గెయిన్ అయి పైకి వెళ్తున్నాయి. కాబట్టి మనకి ఫార్ములా ఏమవుతుందంటే పైకి వెళ్ళింది మనకి EG ఎలక్ట్రాన్స్. సో EG ఎలక్ట్రాన్స్ అనేది మనకి ఎనర్జీని గెయిన్ చేసుకుని పైకి వెళ్తున్నాయి. సో అవి మనకి 0.6 ఇంటూ ఎన్ని ఎలక్ట్రాన్స్ పైకి వెళ్ళాయో అంటే EGలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఆ ఎలక్ట్రాన్స్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మైనస్ 0.4 ఇంటూ T2Gలోకి ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చాయో అన్ని ఎలక్ట్రాన్స్ వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకి 4 డిఫరెంట్ ఫీల్డ్ లైగాండ్స్ ఉన్నాయి, డిఫరెంట్ లైగాండ్స్ ఉన్నాయి. అంటే En ఒక లైగాండ్, NH3 ఒక లైగాండ్, Cn ఒక లైగాండ్, అలాగే SCN ఒక లైగాండ్ ఉన్నాయి. సో ఈ లైగాండ్స్కి సంబంధించిన ఎనర్జీ అంటే వాటికి స్పెక్ట్రోకెమికల్ సిరీస్లో వాటి పొజిషన్ కనుక చూస్తే వాటి ఎనర్జీ లెవెల్స్ అంటే ఏది ఎంత ఎక్కువ స్ప్లిట్టింగ్ అనేది అవి ఇస్తాయి అనేది కనుక మనం చూస్తే నేను ఓన్లీ ఈ 4 లైగాండ్స్ వరకే రాస్తున్నాను. SCN అనేది చాలా
తక్కువ స్ప్లిట్టింగ్ ఎనర్జీ చూపిస్తాయి, అంటే చాలా చాలా వీక్ ఫీల్డ్ లైగండ్ అనమాట. దాంతో కంపేర్ చేసినప్పుడు NH3 కొంచెం బెటర్గా ఉంటుంది. NH3తో కంపేర్ చేసినప్పుడు నాకు EN అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. ENతో కంపేర్ చేసినప్పుడు CN అనేది చాలా స్ట్రాంగ్గా లైగండ్గా ఉంటుంది అనమాట. అంటే స్ప్లిట్టింగ్ ఎనర్జీ అనేది అన్నింటికంటే తక్కువ SCNకు ఉంటుంది. సో ఇచ్చిన 4 కూడా SCNలో నాకు 5 ఎలక్ట్రాన్స్ ఇలా ఓరియంటేట్ అయి ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు నాకు చూడండి 0.6 ఇంటూ ఈజీలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 2 మైనస్ 0.4 ఇంటూ T2Gలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 3 ఉన్నాయి. అంటే నేను దీన్ని సింప్లిఫై చేస్తే 1.2 మైనస్ 1.2 అంటే నాకు డెల్టా స్ప్లిట్టింగ్ ఎనర్జీ అనేది నాకు 0 అవుతుందన్నమాట. మిగిలిన వాటిల్లో ఇలా స్ప్లిట్టింగ్ ఎనర్జీ 0 అవడానికి అవకాశం తక్కువ, ఎందుకంటే వాటికి స్ట్రెయిన్ లైక్ అవి స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్స్ కాబట్టి అప్పుడు ఈ ఈజీలో ఉన్న ఎలక్ట్రాన్స్ కిందకి కిందకు వస్తాయి అన్నమాట. సో దానివల్ల మనకేమంటే వాటికి సంబంధించిన క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ అనేది మనకి 0 అవడానికి అవకాశం లేదు. ఇది ఓన్లీ వీకెస్ట్ ఫీల్డ్ లైగండ్ ఉన్నప్పుడు మాత్రమే క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ ఇన్ Fe3+ కాన్ఫిగరేషన్ ఉన్న కాంప్లెక్సెస్లో మనకి ఉంటుందన్నమాట. దట్ ఈస్ ద డీటెయిల్డ్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఐ హోప్ మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని నేను అనుకుంటున్నాను. అలా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఖుషికం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ ద అప్డేట్స్. ఓకే, మీకు కూడా కెమిస్ట్రీలో ఏదైనా డౌట్స్ ఉంటే ఏదైనా పర్టికులర్ టాపిక్ని తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఐ విల్ మేక్ అ డీటెయిల్డ్ వీడియో అబౌట్ దట్ పర్టికులర్ టాపిక్ టు upload for you. Okay, see you with another video. Until then, bye.